గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. అహ్మదాబాద్లోని మేఘాని ప్రాంతంలో జనావాసాలపై కూలిపోయి మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగసి పడుతుండటంతో పరిసర ప్రాంతాలను భారీగా పొగ కమ్మేసింది. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది యత్నిస్తున్నారు. 825 అడుగుల ఎత్తులో ఉండగా విమానం కూలింది. విమానంలో 169 మంది భారత ప్రయాణికులు ఉన్నారు. 61 మంది విదేశీ ప్యాసింజర్స్ ఉన్నారు. విదేశీయుల్లో 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉండగా పోర్చుగీస్కు చెందిన 7, కెనడాకు చెందిన 1 ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది పిల్లలు, 2 నవజాత శిశువులు ఉన్నారు. ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ తీవ్రంగా గాయపడ్డారు. విమాన ప్రమాదంపై మనతో మాట్లాడేందుకు ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సార్ నమస్తే అండి. విమాన ప్రమాదానికి సంబంధించి మీరేమంటారు? చాలా భారీ ప్రమాదం అని మనం చెప్పొచ్చు. నమస్కారం అండి. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే క్రాష్ అయిందో దీని రీజన్స్ బేసికల్ గా ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఇంజిన్ ఫెయిల్యూర్ ఆర్ లాస్ ఆఫ్ కంట్రోల్స్ బై ద పైలట్స్ అండి. Primarily these two reasons could have led to this particular accident in today's case. అంటే టేక్ ఆఫ్ అయిన వెంటనే అంటే 3-4 మినిట్స్ లోపే అంటున్నారు. యాక్చువల్గా టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు క్షుణ్ణంగా అన్ని తనిఖీ చేసి అవన్నీ చూసుకొని కదా బయలుదేరుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ అండి. సో మీరు గ్రౌండ్ మీద ఉన్నప్పుడు ఎయిర్క్రాఫ్ట్ మొత్తం ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే ఇంజనీర్ ఏదైతే రిలీజ్ చేస్తారు ఫ్లైట్ ని. సాటిస్ఫై అయిన తర్వాత పైలట్ యాక్సెప్ట్ చేస్తారు ఫ్లైట్ ని. సో ఇవన్నీ గ్రౌండ్ మీద ప్రొసీజర్స్ అన్ని అయిన తర్వాతే ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో డెస్టినేషన్ టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలని పర్టికులర్ ప్లేస్ లో ఇప్పుడు దాకా మనకున్న సమాచారం ప్రకారం కనుక మనం చూస్తే టేక్ ఆఫ్ అయిన వెంటనే కంట్రోల్ లూజ్ అవడానికి రీజన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇంజిన్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, లేదంటే కంట్రోల్స్ అండి. కంట్రోల్స్ అనేవి ఎయిర్క్రాఫ్ట్ లో ముఖ్యమైన భాగం. దానివల్ల ఎయిర్క్రాఫ్ట్ కి లిఫ్ట్ వస్తుందండి. సో లిఫ్ట్ ఎప్పుడైతే మీరు లూజ్ అయ్యారో, కంట్రోల్స్ లూజ్ అయిన తర్వాత గ్రావిటీ ఎఫెక్ట్ వల్ల ఎయిర్క్రాఫ్ట్ మీరు చూసుంటారు, గమనించుంటారు విజువల్స్ లో, టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే గ్రావిటీ ఎఫెక్ట్ కి కిందకి వచ్చేసింది, భూమి మీదకి వచ్చేసింది. అవును, భూమి మీదకి రావడం మనకు కనిపిస్తుంది అక్కడ. సో అదే అండి, మీకు ఎప్పుడైతే లిఫ్ట్ దొరుకుతూ ఆగిపోయిందో, మీరు క్లైంబ్ అవుతున్నప్పుడు మీకు లిఫ్ట్ దొరుకుతూ ఉంటుంది కంట్రోల్స్ వల్ల. మీకు ఎప్పుడైతే లిఫ్ట్ ఆగిపోయిందో ఆటోమేటిక్ గా గ్రావిటీ ఎఫెక్ట్ వల్ల, భూఆకర్షణ శక్తి వల్ల కిందకి వచ్చేసిందండి. ఓకే, ఇలాంటి ప్రమాదాలు ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయండి? ఇంత భారీ జరిగాయండి, బట్ ఇండియన్ స్కైస్ లో ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో ఇంత ఫ్యాటల్ క్రాషెస్ అనేవి ఇండియన్ స్కైస్ లో ఈ రీసెంట్ టైమ్స్ లో జరగదండి. ఈ మధ్య కాలంలో వరల్డ్ వైడ్ జరుగుతున్నాయి. బట్ ఈ కేసులో కూడా మేబీ ఇంకొంచెం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒకవేళ ఏమన్నా కంట్రోల్స్ ఫెయిల్యూర్ అయినా సరే 15,000-20,000 30,000 ఫీట్ ఏమైనా జరుగుంటే పైలట్ వుడ్ హావ్ స్టిల్ హ్యాడ్ సమ్ టైమ్ టు డూ హిస్ బెస్ట్ టు రికవర్ ద ఆర్ గెట్ ద ఫ్లైట్ అండర్ కంట్రోల్. ఇక్కడ రియాక్ట్ అయ్యే టైం లోపలనే భూమి మీదకి వచ్చేసాను ఫ్లైట్ అయితే ఉందో గ్రావిటీ ఎఫెక్ట్ వల్ల. చాలా ఫాస్ట్ గా జరగడం వల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అంటారు. ఎక్కువ ఎఫెక్ట్ ఉండడం ఒకటండి, రికవర్ అవడానికి కూడా టైం సరిపోలేదండి పైలట్ కి. అదే తనకు ఆలోచించుకునే, అంటే ఏం చేయాలో కూడా ఆలోచించే లోపల రియాక్షన్ టైం లేకపోవటం, టేక్ ఆఫ్ అయిన 800-900 ఫీట్ లో జరగడం వల్ల పైలట్ ఏం జరుగుతుంది ఫ్లైట్ లో కంట్రోల్ తీసుకోవడానికి ఏమన్నా అటెంప్ట్ చేయాలనుకున్నా ఆయన రియాక్ట్ అయ్యే లోపలే మొత్తం జరిగిపోయింది. నిజానికి చాలా ఘోరమైన ప్రమాదం అని చెప్పొచ్చు. ఇంకోటి, ఇది జనావాసాల్లో పడడం వల్ల అక్కడ కూడా చాలా భారీ ఎత్తున ప్రమాదం జరిగింది, మీరు చూస్తూనే ఉంటారు. అవునండి. జనరల్ గా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒకవేళ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒకవేళ ఇట్లాంటి జరుగుంటే పైలట్ మొదటి ప్రయత్నంగా క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఎమర్జెన్సీ జరిగినప్పుడు. ఒకవేళ ఎయిర్పోర్ట్ కి వెళ్ళలేని పరిస్థితి కనుక అరైజ్ అయితే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో వాళ్ళు జనావాసాలకి దూరంగా కొంచెం ఓపెన్ ప్లేస్ లో ల్యాండ్ అవడానికి అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి కంట్రోల్ తప్పిపోయినప్పటికీ వీళ్ళు ఇంకా జనావాసం మీదే ఉన్నారు అండ్ వాళ్ళు డివేట్ అవడానికి కూడా అక్కడ ఆప్షన్ మిగలేదండి పైలట్ కి. అండ్ త్వరగా మంటలు వ్యాపించినాయండి, ఎందుకంటే చాలా లాంగ్ హాల్ ఫ్లైట్, ఆల్మోస్ట్ ఒక 9 hours యాక్చువల్ ఫ్లైట్ పాత్ డిస్టెన్స్. అది కాకుండా డీవియేషన్ కోసం ఇంకొక 3-4 hours అడిషనల్ ఫ్యూయల్ పెట్టుకుని ఉంటారు వింగ్స్ లో. సో ఇంత ఫ్యూయల్ తో ఉండటం వల్ల ఇమీడియట్ గా క్రాష్ అయినప్పటికీ చాలా ఫ్యూయల్ ట్యాంక్స్ లో ఉండిపోయింది. వెంటనే మంటలు వ్యాపించినాయండి.
అంటే ఫ్యూయల్ అంటే మీరు అన్నట్టుగా లాంగ్ డ్రైవ్ ఎక్కువ సేపు డ్రైవ్ ఉంటుంది కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి 7-8 అవర్స్ కాబట్టి దానివల్ల ఫ్యూయల్ ఫుల్గా ఉండడం వల్ల కూడా 8 అవర్స్ ప్లస్ అడిషనల్ ఫ్యూల్ కూడా పెట్టుకోవాలండి. మీరు సెక్టర్ ఫ్యూల్ కాకుండా డెస్టినేషన్ ఫ్యూల్ కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కంటిన్యూన్సీ అట్ ద డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ మీరు ఏమైనా డివేట్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఇన్ రూట్ లో మీకు ఏమన్నా వెదర్ ఎన్కౌంటర్ అయినా సరే, మీరు ఏమైనా డైవర్ట్ అవ్వాల్సి వచ్చిన సందర్భాలు వచ్చినా సరే డెస్టినేషన్ వెదర్ ప్లస్ అడిషనల్ ఫ్యూల్ టు ద ఆల్టర్నేట్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళాలండి. ఓకే, ఇలాంటి సంఘటనల్లో ప్రాణ నష్టం అంటే ఇప్పుడు మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎంత మేర ఉంటుందని అనుకుంటున్నారు? లైక్ ఆల్ ఆఫ్ us are praying for the well-being of the passengers, or చాలా వీలైనంత వరకు ప్రాణాలతో కాపాడగలగాలి, సహాయక బృందాలు అనేది మనం కోరుకుంటున్నాము. బట్ లుకింగ్ ఎట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద యాక్సిడెంట్, ఐ పర్సనలీ డౌట్ క్యాజువాలిటీస్ చాలా ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ భరత్ రెడ్డి గారు.